హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజైతే నా వీడియోలో పుట్నాల పప్పు పొడితోటి పరోటాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను. దీంట్లో స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర. మనం కావాలి అనుకుంటే కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా రోస్ట్ అయిపోయినాయి. కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. అందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ముద్దయ్యేలాగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ డాఫ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకున్నామంటే పిండి అనేది పలచగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముద్ద చేసినప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా వస్తుంది కదా, అది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడైతే చపాతీ పిండి తీసుకున్నాను కదా, దీన్ని అయితే కొంచెం పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మధ్యలో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా చేసుకొని మధ్యలో ఈ పుట్నాల పొడి ముద్దను పెట్టేసుకొని ఎక్కడ బయటికి రాకుండా ఈ లోపల నుంచి పిండి మిశ్రమము నీట్గా కవర్ చేసుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిగతా చపాతీలు కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పరోటాలని ఎక్కడా బయటకు రాకుండా స్లోగా మనం ప్రెస్ చేసుకుంటూ సాదుకున్నామంటే నీట్గా వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేనైతే దీన్ని బటర్ అనేది మెల్ట్ చేసుకొని ఈ పరోటాలు అయితే కాల్చుకున్నానండి. ఎప్పుడు మనం ఆలు పరోటా తింటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి నేను ఈసారి ఇలా ట్రై చేశాను. ఇంట్లో అందరు తిన్నారు, బాగుందనేసరికి నేను ఇలా మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దీనికి మనం సైడ్ డిష్గా ఏం అక్కర్లేదండి, ఆల్రెడీ స్పైసీగా ఉంటుంది కాబట్టి మనం ప్లెయిన్ది తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.